రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. ప్రజలు పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశారు. సుమారు 3.5 కోట్ల విలువైన 1130 ఫోన్లను రికవరీ చేశారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తించామన్నారు సిపి సుధీర్ బాబు. టెక్నాలజీ ఉపయోగిస్తూ ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామన్నారు. సిఈఐఆర్ పోర్టల్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిపి. This is a huge one where 3.5 crore worth cell phones recovery avadam. అందులోనూ 1130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. మా క్రైమ్ ఆఫీషియల్స్, పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళు ఫాలో అప్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం, వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటీర్గా వాళ్ళు మనకు పంపించారు, కొందరు ఇవ్వలేదు. కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దెన్ దే గాట్ their phones back. They are not victims, they're not victims now. They're getting their phones back. Kabatti they are very happy people now. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది దొంగల ముఠాను అరెస్టు చేశామని తెలిపారు డీసీపీ ప్రభాకర్. మద్యం తాగి వైన్స్ల ముందున్న బైకులను చోరీ చేస్తున్నారని, తాళం వేసి ఉన్న ఇండ్లలో బంగారం, నగదును ఎత్తుకెళ్తున్నారని తెలిపారు పోలీసులు. అనుమానాస్పదంగా బైక్లపై వెళ్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 20 లక్షల విలువైన 15 బైకులు, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు డీసీపీ ప్రభాకర్. ఇందులో ఏంటంటే ఒక 6 బైకులు బీదర్లో దొంగతనం చేసినారు. వీళ్ళు బీదర్ టౌన్లో పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పటాన్చెరు సిఐ గారు వినాయక్ రెడ్డి గారు మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు, తర్వాత రాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, తర్వాత రామనాయుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత శ్రీకాంత్ ఎస్ఐ సిసిఎస్, ఎండి ఆసిఫ్ అలీ పటాన్చెరు పిఎస్, మరియు రాజు ఏఎస్ఐ పటాన్చెరు, మరియు బాలరాజు హెడ్ కానిస్టేబుల్, సుకేష్ రెడ్డి పీసీ పటాన్చెరు, అంజయ్య పీసీ పటాన్చెరు, మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్, ప్రశాంత్ సతీష్ వీళ్ళు కూడా సిసిఎస్ కానిస్టేబుల్, వీళ్ళు కీలక పాత్ర పోషించినారు. వీళ్ళ దానికి సంబంధించి ఎస్పీ గారు కూడా వీళ్ళకి ప్రశంసించడం జరిగింది. దీనిలో ఏంటంటే గ్రేవేజ్ ఇంద్రకరణ్ పిఎస్ ఏరియాలో నైట్ లాక్ బ్రేక్ చేసి ఒక గ్రేవ్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది, అదొకటి డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అట్లనే పటాన్చెరు పిఎస్ సంబంధించి ఒక 5 నైట్ ఎస్పీలు అనేవి డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా అంటే దీంట్లో ఏంటంటే బీదర్కి సంబంధించి మార్కెట్ పిఎస్లో ఒక 2 బైకులు, తర్వాత గాంధీగంజ్లో ఒక 2, తర్వాత న్యూ టౌన్ పిఎస్ ఏరియాలో ఒకటి, తర్వాత ఒకటి కలాబంగులో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా. తర్వాత దాని తాళం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వేయించి కాకుండా ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు, తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా అది దొంగతనం చేసినా మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి, సాధ్యమైనంత ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. జేడిమెట్లలో కన్న తల్లినే కూతురు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించిన బాలిక ఈ నెల 19న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాలిక తల్లి అంజలి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను కనిపెట్టి ఈ నెల 20న ఆమె తల్లికి అప్పచెప్పారు. దీంతో తన ప్రేమకు తల్లి అడ్డు వస్తుందని ప్రియుడితో పాటు అతని సోదరునితో కలిసి హత్య చేసింది బాలిక. నిందితులు 3 అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. జీడిమెట్లలో 10వ తరగతి చదివే బాలిక తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది. స్మార్ట్ ఫోన్ ప్రభావంతో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడిని ప్రేమించింది. తమ ప్రేమను వ్యతిరేకించి మందలించినందుకు తల్లిని చంపింది కన్న కూతురు.
మేడ్చల్ జిల్లాలో ప్రేమ విషయంలో మందలించిన కన్నతల్లిని కూతురు కడతీర్చిన ఘటన కలకలం రేపింది. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో నివాసముండే సట్ల అంజలి కూతురు 10వ తరగతి చదువుతోంది. ప్రేమ విషయంలో తల్లి మందలించడంతో పగ పెంచుకుని కడతీర్చింది కూతురు. తన సోదరిని చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి డిమాండ్ చేశారు. మా మమ్మీ ఇప్పుడైతే నీకు దొరుకుతుంది, మనకు తెల్లారితే డాక్టర్ టెస్టులు ఉంటాయి, నువ్వు నిద్దరం కలిసిపోయినాం కదా, ఆ డాక్టర్ టెస్టులు బయటపడతాయి, అందువల్ల మనం జైలుకే పోతామో ఏమవుతుందో. ఇప్పుడు మా అమ్మని చంపేస్తేనే మనం రేపు బయటికి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్తో అబ్బాయికి ఫోన్ చేసిందంట. అమ్మాయి ఫోన్ చేస్తే వాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ ముగ్గురు వచ్చిందంట. వాళ్ళ అమ్మ ఎక్కడుందో మాకైతే కనిపించలేదు సార్, వాళ్ళిద్దరైతే కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఏం చేసిళ్ళు, అసలు ఇంట్లో రాగానే తెల్లొచ్చింది చెల్లె డ్యూటీ చున్నీ బెడ్ మీకు తీసి ఇట్లా ఇచ్చేసిందట. అమ్మాయి ఇవ్వగానే ఇట్లా కూర్చొని ఎట్లయితే పూజ చేస్తుందో ఇట్లా వేసిండ్లంట, ఇట్లా వేసేసి ఇట్లా గుంజిల్లట. ఇట్లా తిరిగే లోపు ఇటొకటి బట్టి బిర్రగా పట్టగానే చెల్లెకు మాట రాలేదు. మాట రాకుండా ఉండడంతో వెనకాలకి ఒక్క తన్నది అన్నిండంట. ముందడికి బొర్రంగానే ఇట్లా బట్టి ఇట్లా వెనక కిరిసిల్లట. వెనక కిరిసి ఇట్లనే ఉందంట. మాట అసలే ఇట్లా ఎప్పుడైతే వెనక కిరిసిందో చిన్న పాప వచ్చిందంట. చిన్న పాప వచ్చి అమ్మ కింద పడి ఉంది ఏంటంటే, ఏం లేదు మీ అమ్మ కింద పడ్డదంట, మేము చూసుకుంటాలే అమ్మ అన్నాడట అని వెళ్ళిపోయిందట. నా చెల్లెకి న్యాయం చేయాలి, ఇలాంటిది ఇంకెవరు జరగకూడదు, నా చెల్లెలాగెవరిని చంపొద్దు. ఈ నెల 19న తేజశ్రీ ప్రియుడితో వెళ్లిపోవడంతో ఆమె తల్లి అంజలి జీడిమెట్ల పోలీసులకు కంప్లైంట్ చేసిందన్నారు డీసీపీ సురేష్ కుమార్. 20వ తేదీన ఆ అమ్మాయిని కనిపెట్టి ఆమె తల్లికి అప్పజెప్పారన్నారు. తరువాత తల్లి కూతుళ్లకు మనస్పర్ధలు వచ్చాయి. తన ప్రేమకు అడ్డుగా వస్తుందనుకున్న బాలిక ప్రియుడు అతని తమ్ముడితో కలిసి అంజలిని హత్య చేశారన్నారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు డీసీపీ సురేష్ కుమార్. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే ఆ జీడిమెట్ల పోలీసు వారు ఆ అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు మృతురాలి బంధువులు. రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు డీజీపీ జితేందర్. దీంతో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 10 పోలీస్ స్టేషన్ల పనితీరుపై ప్రజలు 100% సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా పోలీస్ స్టేషన్ల పనితీరుపై ర్యాంకులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు డీజీపీ జితేందర్. స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కు అవగాహన కల్పిస్తున్నారు ఉన్నతాధికారులు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని డీజీపీ సూచించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత పెంపొందించేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే పోలీసులను ప్రజలు ఆదరిస్తారని అన్నారు డీజీపీ. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్లతో డీజీపీ సమావేశమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని ఇన్స్పెక్టర్లకు చెప్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కీలక అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్హెచ్ఓలకు అవగాహన కల్పిస్తున్నారు డీజీపీ సీనియర్ అధికారులు. ఇప్పటి వరకు 80% మంది ఇన్స్పెక్టర్లకు శిక్షణ పూర్తి చేశామన్నారు డీజీపీ. సిద్దిపేట, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట జిల్లాల్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరికీ శిక్షణ ఇచ్చారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ బాధితులకు అండగా నిలవాలని ఇన్స్పెక్టర్లకు సూచించారు డీజీపీ జితేందర్. almost 70-80% వరకు is complete అయింది. Now only few officers are left. So I want to understand that last 5 years what improvements we have brought so that we can improve the citizen services. I will not speak today. I want some interaction today because it should not appear as if it is
will speak in one way, and there is no participation by the officers. పోలీస్ సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లలో ప్రజలకు ఆదరణ లభిస్తోందా? ఫిర్యాదుదారులతో సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం క్యూఆర్ కోడ్ను రూపొందించారు ఉన్నతాధికారులు. ఈ క్యూఆర్ కోడ్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద, సోషల్ మీడియా, పోలీస్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు డీజీపీ జితేందర్. I want to know from all of you, in the last 5 years, what all services we have improved, and what we have done for the citizens in the last 5 years. And I also want to know what is your impression about impression we are able to create before the citizens, that we are better policemen than. పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం కోసమే క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశామన్నారు ఉన్నతాధికారులు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్తో పోలీస్ స్టేషన్ల పనితీరుపై ర్యాంకులు ఇవ్వనున్నారు. నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు దేవాలయాల వారీగా రివ్యూ చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూలై 13, 14వ తేదీల్లో జరిగే సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూలై 13న బోనాలు, అమ్మవారి దర్శనం కార్యక్రమాలు ఉండగా 14న ఉదయం 9 గంటలకు రంగం, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తులకు సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, వెహికల్ పార్కింగ్, వీఐపీల దర్శనాలపై మంత్రి రివ్యూ చేశారు. ఆలయ పరిసరాల్లో భద్రతపై దృష్టి సారించాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పోయినసారి ఏమైనా పొరపాట్లు జరిగితే సమీక్షించుకొని భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి సమావేశం ఇది. నేను స్థానికంగా ఉండబడేటువంటి ఇక్కడ చాలా కాలంగా ఈ దేవాలయ నిర్వహణ లోపల, దేవాలయ ఏర్పాట్లకు సంబంధించి భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ఆ అమ్మవారు సేవ చేసే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ ఉత్సవాల్లో కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అధికారులు మేము ముందటనే ఆయా శాఖలకు సంబంధించి ఏం చేస్తూ ఉన్నారో చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత సమన్వయంతో ఓపికగా ఈ వేడుక నిర్వహించుకుంటే అందరికీ సంతోషం అనేటువంటి వాటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. బోనాల పండుగలో స్థానికుల సహకారం ముఖ్యమని, గత సంవత్సరం జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల వద్ద ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో బోనాలు విజయవంతమయ్యేలా ప్రజల సహకారం ఉండాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫస్ట్ ప్రివెన్షన్, ఎలక్ట్రిసిటీ తరఫున ఎక్కడ కూడా ప్రమాదం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్య. తర్వాత నాకు మన కొత్తగా ఈ టెంపుల్ సంబంధించిన వాళ్ళు చెప్తా ఉంటే ఆ జాలి ఒకటి ఇబ్బంది ఉంది. కానీ రాతగాయ బాతగాయ మళ్ళీ పండుగ సెలబ్రేషన్ మీటింగ్ పెట్టినాం. దాని తర్వాత మళ్ళీ రివ్యూ లేదని తప్పు. పండుగ అయిపోయిన తర్వాత వెంటనే జాలి ఏర్పాటు రిపేర్కి సంబంధించిన వెంకట్రావు గారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే కొంత తోపులాట ఇంకో సందర్భంలో జాలి కన్నా కూడా పక్కడబందిగా ఉండాలనేటువంటి మాట కొనవరుతుంది. పోలీసులు పూర్తిగా లీనమై సహకారం చేస్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులతో మొదలైతే కమిషనర్ దాకా దీనికి సంబంధించిన లీనమవుతారు. మహంకాళి బోనాలు అంటేనే హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈసారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో లక్షలాది మంది భక్తులు వస్తారన్నారు. ఉన్నతాధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఘటాల ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఆ ఘటాల ఊరేగింపు కూడా బందోబస్తు, ఎందుకంటే అదంతా రాత్రి అవుతుంది. ఒకప్పుడు 9-10 గంటల వరకు కంప్లీట్ అయిపోతుండే, ఇప్పుడు మధ్యరాత్రి 2, 3, 4 అవుతుంది.
కాబట్టి ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ అన్నీ మరి వెంటనే వేయవలసినటువంటి అవసరం ఉంది. ఉజ్జయిని బోనాల జాతర సమీక్షా సమావేశంలో దేవాదాయ, జీహెచ్ఎంసీ, పోలీస్, ఆర్ఎండ్బి, వాటర్ వర్క్స్, విద్యుత్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మహంకాళి బోనాలకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రికి వివరించారు అధికారులు. సిటీలో లైఫ్ స్టాచ్యూస్ ట్రెండ్ నడుస్తోంది. ఇదివరకు మట్టితో, ఫైబర్తో విగ్రహాలు చేసేవారు. ఇప్పుడు సిలికాన్తో తయారు చేస్తున్నారు. ఇలా ప్రత్యేక విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారు బిజినెస్ మెన్లు, పొలిటీషియన్స్. వెస్ట్రన్ కంట్రీస్ మాదిరిగా హైదరాబాద్లోనూ లైఫ్ స్టాచ్యూలను రూపొందిస్తున్నాడు ఆర్టిస్ట్ రాజేష్. ఇప్పటి వరకు 50కి పైగా విగ్రహాలు తయారు చేశానంటున్న ఆర్టిస్ట్ డాక్టర్ రాజేష్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. స్టాచ్యూ అనేది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ళ బొమ్మలు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్వి కావచ్చు, స్టాచ్యూ మాదిరి పెట్టించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి విగ్రహాలని మన హైదరాబాద్లో కూడా తయారు చేస్తున్నారు. దీంట్లో అంటే ఓల్డ్ పద్ధతిలో కాకుండా న్యూ వస్తున్న టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకుంటూ ఇటు సిలికాన్తో పాటు మిక్స్డ్ మీడియా అండ్ దాంతోపాటు వివిధ రకాలుగా ఈ విగ్రహాలను అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. మన హైదరాబాద్లో ఇది ఎక్కడ తయారవుతుంది, ఎవరు తయారు చేస్తున్నారు, ఒకసారి దీని గురించి తెలుసుకుందాం. ఈ విగ్రహాలకి ఎంత టైం పడుతుంది, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఎన్ని చేశారు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సార్ ఇవి చూస్తుంటే విగ్రహాల్లా అనిపించట్లేవు, కొన్ని అయితే లైవ్గా పెద్దవాళ్ళు కూర్చున్నారేమో అన్నట్టు ఆ ఫీల్ ఉంది. సో వీటి గురించి చెప్పండి, మీకు ఈ థాట్ ఎలా వచ్చింది, లేదంటే ఈ ఆర్ట్స్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. ఏ మెటీరియల్తో తయారు చేస్తారు గురించి చెప్పండి. సజీవం అంటే జీవం ఒక్కటే తక్కువ ఉంటుందండి, సజీవ విగ్రహాలు అంటారు. అంటే అచ్చం మనిషిని పోలిక, ఒరిజినల్ చర్మం లాగా, ఒరిజినల్ వెంట్రుకలు, ఒరిజినల్ బట్టలు, వాళ్ళు బతుకున్నప్పుడు వాడిన వస్తువులు, కళ్ళ జోడే కావచ్చు, వాళ్ళ పెండ్లు కావచ్చు, వాళ్ళ గాజులు, గొలుసులు, అలా వాళ్ళ వస్తువులు వాళ్ళకి వేస్తే అది అచ్చం వాళ్ళ మనిషి తిరిగి మళ్ళీ బతికాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళ కుటుంబంలో పోయిన వ్యక్తి తిరిగి వాళ్ళ మనిషిని వాళ్ళకి ఇస్తే ఎంత ఆనందం ఉంటుందో అది మాటల్లో వర్ణించాలని సంతృప్తి సార్. సార్ ఇక్కడ చూస్తుంటే పదుల సంఖ్యలో విగ్రహాలు ఉన్నాయి. సో ఇవన్నిటికి ఎంత టైం పట్టింది, ఏ మెటీరియల్తో ఎక్కువ ఇలాంటివి చేస్తున్నారు, ఆ విగ్రహం గురించి చెప్పండి. ఇది ఎప్పుడు చేశారు? ఇది చూడడానికి ఒక పెద్ద ఆయన కూర్చొని ఏదో బుక్ చదువుతున్న మాదిరిగానే అనిపిస్తుంది. సో దీని గురించి కూడా చెప్పండి సార్. ఈయన ఒక పురోహితుడు అండి జగిత్యాల్లో. ఈయన పేరు విశ్వనాథ శర్మ గారు అని. ఆయన బతుకున్నప్పుడు చాలామందికి జాతకాలు కానీ పంచాంగం కానీ చూసి చాలా గొప్ప పేరు గడించాడు ఆయన వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లలు 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. ఈ మధ్యనే వాళ్ళు విగ్రహం చేయించడానికి ఇచ్చారు. మొన్న మధ్యన వచ్చి చూసి అంతా చాలా బాగుందండి, చిన్న మైనర్ కరెక్షన్స్ ఒక రోజులో అయిపోయి చిన్న కరెక్షన్స్ చెప్పి వెళ్ళారు. అది అయిపోతే వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మా నాన్నగారిని మన తిరిగి బతికిచ్చారండి, మా నాన్నతో నిజంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది, ఇది తీసుకెళ్తే మా అమ్మగారు చాలా ఆశ్చర్యపోతారు అని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. సో వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇది వాటర్ ప్రూఫా, లేదంటే ఇండోర్లో పెట్టుకోవచ్చా, అవుట్డోర్లో పెట్టుకోవచ్చా, వాటి గురించి కూడా చెప్పండి. ఇది సజీవ విగ్రహాలండి. మనం ఒరిజినల్ బట్టలు వేస్తాము, ఒరిజినల్ వెంట్రుకలు పెడతాము, ఒరిజినల్ వస్తువులు వేస్తాం. కాబట్టి ఇది బయట పెట్టే విగ్రహాలు కాదు, ఓన్లీ ఫర్ ఇంటీరియర్ అండి. ఎప్పుడైతే మనం 6 రోజులు బట్టలు మార్చకపోతే దుమ్ము పడి పాడైపోతావో అలా ఓపెన్గా పెడితే మాత్రం దుమ్ముతోని మెయింటెనెన్స్ కాదండి. మనం ఒక గ్లాస్ కేస్ చేసి పెట్టి డైరెక్ట్ దుమ్ము పడకుండా, డైరెక్ట్ ఎండ తగలకుండా, నీళ్లు తగలకుండా చాలా చక్కగా దీన్ని మనం మెయింటైన్ చేసాం అనుకోండి, దీని లైఫ్ చాలా కొన్ని వందల సంవత్సరాలు ఉంటుందండి. డిపెండ్స్ మనం మెయింటెనెన్స్ చేసి బట్టి. దాన్ని మనం అసలు ఖర్చు అనేది ఏముండదండి. స్టార్టింగ్లో ఒక గ్లాస్ కేసు ఒక మెయింటైన్ చేస్తే చాలండి, ఇంకా ₹1 ఖర్చు కూడా ఉండదు. సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు పుట్టినప్పుడో, పుట్టినరోజుకో, వర్ధంతికో వాళ్ళ బట్టలు మారుస్తే కొంచెం ఫ్రెష్ లుక్ ఉంటుంది అంతే తప్ప ప్రత్యేకించి దీనికి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఏమీ ఉండదండి. సరే, ఈ మధ్యలో ఎక్కడ చూసినా సిలికాన్తో చేస్తున్నారు, ఇది వాటర్ ప్రూఫ్, అవుట్డోర్లో కూడా పెట్టవచ్చు అని చెప్తున్నారు. సో దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఈ సిలికాన్కి మిక్స్డ్ మీడియాకి డిఫరెన్స్ ఏంది, దానికి దీనికి తయారీకి ఎంత టైం వేరియేషన్ ఉంటుంది? సార్ సిలికాన్ అంటే ఏం లేదండి, దాంట్లో వర్క్ ఇంకా కొంచెం డీటెయిల్స్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ విగ్రహం చూశారు, మామూలు విగ్రహం ఫైబర్ టచ్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇది చూడండి, ముట్టుకుంటే మనుషుల్ని మనల్ని ముట్టుకున్నట్టుగా చాలా డీటెయిల్గా ఉంటుంది. దీంట్లో మనం ఫైబర్ విగ్రహాలు ఏంటంటే బయట నుంచి మనం విగ్గులు అతకబెట్టాలన్నా, గడ్డాలు మీసాలు పెట్టాలన్నా, ఐబ్రోస్ పెట్టాలన్నా పైనుంచి అతకబెట్టే టైప్లో చేసి పెట్టాల్సి వస్తుంది. కానీ దీంట్లో అట్లా కాదండి, ఒక్కొక్క వెంటికి మనము బయట నుంచి కుట్టినట్టుగా
చర్మం నుంచి కుట్టినట్టుగా ఒక్కొక్క వెంట్రుక పెట్టవచ్చు. ఇందులో డీటెయిల్స్ కూడా కొంచెం ఎక్కువ చేసే ఆస్కారం ఉందండి. అదే ఫైబర్లో అంత ఆస్కారం ఉండదు. దీనిలో పనితనం కూడా అంతే ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ కంటే పనితనం ఎక్కువ ఉంటుంది. మామూలు ఫైబర్ విగ్రహం 2 నుంచి 3 నెలలు అవుతాయి, ఇది 4 నుంచి 5 నెలలు పడుతుందండి. ఇప్పుడు మీరు చనిపోయిన వాళ్ళే కావచ్చు, వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారు కదా, ఆ హైట్ వెయిట్ కావటం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు మీరు? ఒక ఫోటోని చూసి ఇంత పర్ఫెక్ట్గా ఎలా? చూడండి సార్, ఇది మేడం తుస్సాడని వ్యాక్స్ మ్యూజియం ఉందండి లండన్లో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్రతుకున్నప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారండి, నరేంద్ర మోడీ అని, అమితాబ్ బచ్చన్ అని, ఐశ్వర్య రాయ్ అని, మన ప్రభాస్ గారిదని, చాలా ప్రముఖుల చిరంజీవి ప్రముఖుల విగ్రహాలు పెట్టారు. కానీ వాళ్ళు అది ఎందుకు 100% పర్ఫెక్షన్ వస్తుందంటే వాళ్ళు మ్యాక్సిమంగా బ్రతుకున్న వాళ్ళదే పెడతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మిల్లీమీటర్ తేడా లేకుండా కన్ను కానీ ముక్కు కానీ ఏది కానీ మనిషి ఫోటోలు ఫాలో కావడం కాకుండా స్వయంగా వచ్చి మనిషి మీద మెజర్మెంట్స్ తీసుకుంటారండి. మెజర్మెంట్ తీసుకునే కాకుండా వాళ్ళ డిపార్ట్మెంట్స్ అనేది ప్రతి ఒక్క దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. హెయిర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, స్కిన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, బట్టల కోసం ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు వాడే వస్తువుల కోసం డిపార్ట్మెంట్. అసలు డిపార్ట్మెంట్ వైజ్గా చాలా టైం తీసుకొని ఒక విగ్రహం చేయాలంటే వాళ్ళు సంవత్సరం నుంచి 12 నెలలు సంవత్సరం పైనే తీసుకుంటారండి. వాళ్ళు 200 నుంచి 300 ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి అవసరం ఉంటుంది. పైగా వాళ్ళు స్వయంగా వచ్చి మనిషి మీద మెజర్మెంట్స్ తీసుకుంటారు కాబట్టి అది అంత పర్ఫెక్ట్గా చేయగలం. మేము చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ ఫాలో అవుతామండి. మ్యాక్సిమం 90% వాళ్ళ పోలిక, వాళ్ళు ఇచ్చిన పోలికలు తగ్గట్టుగా వాళ్ళ మనుషులు తగ్గట్టుగా మేము చేయగలుగుతాం. అదే మనిషి బతుకున్నప్పుడు మనుషుల మీద తీసుకుంటే మాత్రం 100% చేయగలం. సరే, ఇక్కడ చూస్తే మీకు ఫోటోలో మైకేల్ జాక్సన్ గారిది కూడా ఉన్నట్టుంది. అది ఎప్పుడు చేశారు? అది స్టాచ్యూ ఎక్కడ ఉంది? అది విగ్రహం మైకేల్ జాక్సన్ గారిది హైలాండ్, గుంటూరు టు విజయవాడ రూట్లో హైలాండ్ అని ఉందండి. మైకేల్ జాక్సన్ విగ్రహం, చార్లీ చాంప్లిన్ విగ్రహం, మార్లిన్ మాన్రో 3 విగ్రహాలు ఇచ్చారు. ఒక విగ్రహం వాళ్ళకి చేసి ఇచ్చాము. వచ్చిన విజిటర్స్ అందరూ కూడా ఆయన పక్కన నిలబడి ఫోటో దిగుతారండి. ఆ ఫోటో తీసినందుకు ఛార్జ్ చేస్తారు. 100-200 రూపీస్ తీసుకుంటారు అనమాట. ఫోటోగ్రాఫ్స్తోనే 90 to 95% అక్యురేట్గా ఉంటే, ఒకవేళ సజీవంగా ఉన్న వాళ్ళ విగ్రహాలు కూడా 100% అక్యురెన్స్తో చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. చిన్నప్పుడే లివర్ డిసీజ్ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు చిన్నారులు. జన్యుపరంగా వచ్చే ఈ రోగాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పుట్టిన వెంటనే గుర్తించి చికిత్స చేస్తే నయమవుతోందని, లేదంటే ఒక్కోసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటున్నారు డాక్టర్లు. ప్రైవేట్లో ఆపరేషన్ చేయాలంటే 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా హాస్పిటల్లో మాత్రమే ఉచితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. HAL సాయంతో 5.5 కోట్లతో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 50 మందికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేశామన్నారు డాక్టర్ మధుసూదన్. ఒకటి కామన్గా చిన్నపిల్లల్లో చూసే లివర్ ప్రాబ్లం ఏంటంటే కంజెంటల్ హెపాటిక్ బిలియరీ అట్రేషియా. అంటే లివర్ గొట్టాలు పుట్టుకతోటి వాళ్ళకి డెవలప్మెంట్ కావు అనమాట, అవి డెవలప్ కావు. సో వాళ్ళకి పుట్టుకతోటే జాండీస్ వస్తుంది. అది కరెక్ట్ ఒక 6 వారాల లోపల నిర్ధారించకపోతే లివర్ ఫెయిల్యూర్ అయ్యి సో వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో 100 మంది లివర్ ట్రాన్స్ప్లాంట్ చిన్నపిల్లలకు చేస్తే 130 మంది కంజెంటల్ బిలియరీ అట్రేషియా పేషెంట్స్ ఉంటారు. ఇవి కాక వేరే కారణాలు కొంతమందికి ఉంటాయి. ఈ ఎంజైమ్ డిఫెక్ట్ అంటే లివర్ చాలా పనులు చేస్తాయి, ఒక 2000 పనులు చేస్తుంది. సో ఇట్లా ప్రోటీను, షుగర్ కంట్రోలు, లిపిడ్స్ మెటబాలిజం అని ఇట్లా ఉంటాయి. సో కొన్ని జెనెటిక్ డిసీజెస్, మేము యూరియా సైకిల్ డిఫెక్ట్ అని, ప్రోపియోనిక్ యాసిడిమియా అని, అట్లాగే విల్సన్స్ డిసీజ్ అంటే ఏంటంటే పుట్టుకతోటి వాళ్ళకి బాడీలో మన ఫుడ్లో ఉన్న కాపర్ నార్మల్గా పని చేస్తే లివర్ దాన్ని మళ్ళీ బయటకు పంపిస్తుంది బైల్ ద్వారా. సో వీళ్ళకి సెరిలోప్లాస్మిన్ అనే డిఫెక్ట్ ఉండడం వల్ల కాపర్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మేము చాలామందికి విల్సన్స్ డిసీజ్ వాళ్ళకు కూడా మేము ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసాము. కంజెంటల్ బిలియరీ అట్రేషియా వాళ్ళకి చేసాము. ఇంకా అట్లాగే టైరోసినీమియా అని ఉంటుంది. సో అది ప్రోటీన్ అమైనో యాసిడ్ డిఫెక్ట్, చిన్నపిల్లలకి బర్త్ డిఫెక్ట్ లాగా వస్తుంది. సో వాళ్ళ ఒక పాప అయితే వాళ్ళ 3 పిల్లలు చనిపోయినారు లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్ వచ్చి. సో వాళ్ళకి 3వ చైల్డ్ ఉన్నప్పుడు ఇక మేము ట్రాన్స్ప్లాంట్ చేసాము. సో మామూలుగా ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి, ఇట్లా ఒక్కటి అని చెప్పలేము. బట్ చాలా వరకు నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాండీస్ వస్తే అది ఫిజియోలాజికల్ జాండీస్, అంటే నార్మల్ జాండీస్ ఉండిపోతుంది అనుకుంటారు. కానీ 2 వారాలు దాటి ఆ జాండీస్ అలాగే ఉంటే ప్రాపర్గా మీ పెడియాట్రిషియన్ కానీ పెడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ చూపించి కారణాలు వెతకాలి. కొన్ని ట్రీటబుల్ ఉంటాయి మందులతోటి, అవి ముందుగా ట్రీట్ చేస్తే వాళ్ళు మొత్తం లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళరు. ఒకవేళ ఇర్రివర్సిబుల్ ఓన్లీ సర్జరీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఉస్మానియా ఒక్కటే గవర్నమెంట్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫ్రీగా చేస్తాం.
హైదరాబాద్ బుద్ధ భవన్లో మాన్సూన్ సీజన్పై 3 కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో రోడ్లు నీట మునగకుండా చూస్తామన్నారు. గతంలో మునిగిన ప్రాంతాలలో తలెత్తుతున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 349 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయని గుర్తించారు అధికారులు. ఈ ప్రాంతాలకు దగ్గరలోని చెరువులు, నాలాల అనుసంధానమై ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. వరద కాలువలు ఎక్కడైనా కుచించుకుపోయినా, పూడకపోయినా సమాచారం ఇస్తే వెంటనే పునరుద్ధరిస్తామన్నారు రంగనాథ్. సిటీలో 3 రోజుల్లో 150 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులోకి వస్తాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వర్షంలో బ్రేక్ డౌన్ అయ్యే వాహనాలను పక్కకు తీయడానికి వెహికల్స్ సిద్ధం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు రంగనాథ్. చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే 8712406899కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు రంగనాథ్. చార్మినార్ జోన్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు త్వరగా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్కు వాటర్ కనెక్షన్ ఇవ్వాలని జలమండలిని కోరారు. షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. పనులు పూర్తి చేసి స్పోర్ట్స్ సెక్షన్కు అప్పగించాలని అధికారులను ఆదేశించారు బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్. హైదరాబాద్లోని 74 హాస్పిటల్ క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 14 హాస్పిటల్స్ క్యాంటీన్స్కు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ శాంపిల్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్కు పంపించారు. కొన్ని క్యాంటీన్ల కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాలకు ఎక్స్పైరీ డేట్స్, లేబుల్స్ లేవన్నారు. వర్కర్స్ నిబంధనలు పాటించట్లేదన్నారు. ఖచ్చితంగా క్యాంటీన్స్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది రవాణా శాఖ. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రజా రవాణా వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే వాహనాల ట్రాకింగ్ కమాండ్ కంట్రోల్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్, పబ్లిక్ వాహనాలలో ట్రాకింగ్ డివైస్లను ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త టెక్నాలజీతో మహిళలు, పిల్లల క్షేమం కోసం వెహికల్ ట్రాకింగ్ డివైస్లను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు రవాణా శాఖ అధికారులు. సీఎం ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మహిళలు, పిల్లల భద్రతకు కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీమ్ తీసుకువచ్చిందన్నారు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్. దీనికి రాష్ట్రాల వారీగా అమలు చేయనుండగా తెలంగాణ బి కేటగిరీలో ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 15,40,00,000 కాగా కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు కేటాయించనున్నాయి. వాహనాలను ట్రాక్ చేయడానికి ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు రమేష్. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించడానికి డివైస్ ని ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. నిర్భయ స్కీమ్ కింద వెహికల్స్ లో మనకి పానిక్ బటన్ ఒకటి, తర్వాత వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ అంటే జీపీఎస్ డివైస్ కూడా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పిల్లలు కానీ లేడీస్ కానీ సేఫ్టీ కోసం ఎన్షూర్ చేయడానికి గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉంది. మా ఆఫీస్లోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అది వస్తే కనుక ఇట్లా ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ అంటే మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్, ఆటో రిక్షాస్, వీటన్నిటి కూడా ఆటో రిక్షాస్ ఎగ్జామ్షన్ ఉన్నట్టుంది. మిగతా జీపీఎస్ డివైస్ పెట్టి ఆ వెహికల్ ఎక్కడుంది,
ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఆ సెంటర్ మా ఆఫీస్లో కమిషనర్ ఆఫీస్లో పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే వాహనాన్ని డ్రైవర్ సరైన మార్గంలోనే తీసుకువెళ్తున్నది లేనిది ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా రవాణా శాఖ ఓ యాప్ని రూపొందిస్తోంది. దీన్ని ప్రయాణికులు తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు. మన వెహికల్ యూసేజ్లో టెక్నాలజీ పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో వాడుతున్న వాహనాలకి సేఫ్టీ కాంపోనెంట్ కూడా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ముఖ్యంగా ప్రయాణికులు నడిపేవాళ్ళే కాకుండా ఇతర యూజర్స్ ఆఫ్ ది రోడ్డు కూడా సంబంధించిన విషయాల్లో ఈ రోడ్ సేఫ్టీ కానీ మన వాళ్ళ యొక్క ప్రాణాల భద్రత గురించి ఈ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కానీ ఇండివిజువల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్లో కూడా ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. అందులో ఎమర్జెన్సీ బటన్ ఉంటుందని, ప్రయాణ సమయంలో ఆపదలో చిక్కుకుంటే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసే సౌకర్యాలు ఉంటాయన్నారు అధికారులు. ట్రాకింగ్ డివైస్ మొదట 4 వీలర్లలో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీంతో వాహనాల్లో సేఫ్గా ప్రయాణించవచ్చంటున్నారు ఆర్టీఏ అధికారులు. సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్ పరిధిలో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడ్డాయి. తక్కువ రేటులో బంగారం ఇప్పిస్తామని వ్యాపారిని బురిడి కొట్టించారు కొందరు వ్యక్తులు. 20 మంది టీమ్గా ఏర్పడి పక్కా ప్లాన్తో ఎస్ఓటీ పోలీసులనని చెప్పి డబ్బును దోచుకున్నారు. అయితే దోచుకున్న డబ్బుతో బైక్ పై వెళ్తున్న ముఠా సభ్యుడు రాంబాబును జేబీఎస్ దగ్గర అడ్డుకున్నారు బైక్ ఫినాన్స్ రికవరీ ఏజెంట్లు. బ్యాగ్ లో భారీగా డబ్బు ఉండడం చూసి వారిని బెదిరించి బ్యాగ్ ను తీసుకెళ్లారు రికవరీ ఏజెంట్లు. తర్వాత డబ్బును పంచుకొని గోవా వెళ్లి ఎంజాయ్ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు డీసీపీ రష్మి పెర్మాల్. కేసులో 16 మందిని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 43 లక్షలతో పాటు 59 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డీసీపీ. 18th రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ హరిరామ్ అని కంప్లైంట్ వచ్చింది. మార్కెట్ ఏరియాలో ఈజ్ మర్చెంట్ బిజినెస్ ఆయన. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక అన్ఐడెంటిఫైడ్ 4 పర్సన్స్ వచ్చి ఆయన షాప్లో, ఆయన ఆఫీస్ లోపలికి వచ్చి ఆయనకు పాట ఉన్న ఒక 2 పర్సన్స్, రాధేశ్యామ్ అండ్ రాంబాబు, అక్కడ ఉన్న పర్సన్స్ని అసాల్ట్ చేసి క్యాష్ ఒక 72 lakhs వర్త్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు, క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారని ఇనిషియల్ మాకు వచ్చిన కంప్లైంట్ ఇది. సో ఈ కంప్లైంట్లో మేము అంతా వెరిఫై, సీసీటీవీస్ అన్ని రకాలుగా వెరిఫై చేస్తున్న క్రమంలో ఇనిషియల్గా మాకు తెలిసింది ఏంటంటే ఒక 4 వీలర్ వెహికల్ పర్సన్స్ వచ్చారు, బిల్డింగ్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఎస్ఓటీ రాచకొండ అని క్లెయిమ్ చేశారు. ది క్లెయిమ్ దట్ దే ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి అమౌంట్ తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ మేము పట్టుకుంది ఈ ఇనిషియల్ వెహికల్లో వచ్చిన వాళ్ళు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీగూడ గ్రామంలో 5 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. బీహార్కు చెందిన ఓ దంపతులు కొంతకాలంగా లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు ప్రిన్స్ ఉన్నాడు. అతను బావిలో పడి మృతి చెందినట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్లతో బావిలో గాలింపు చేపట్టారు. वो मेरा बच्चा गिर गया तालाब में। कितना उम्र क्या है बच्चे की और नाम क्या है? नाम उसका प्रिंस कुमार, उम्र है 5 साल। कितने के रहने वाले? बिहार का। बिहार। ये कितने बजे हुआ ये हादसा? हुआ 11 बजे। 11 बजे हुआ। तो 11 बजे से अब तक पुलिस आई? कब इन्फॉर्म करे पुलिस को? पुलिस का जब हम कंपनी में थे पहले को आया था पुलिस। क्या काम करते आप? हाँ मैं प्लास्टिक वाला काम करता हूँ। आपको क्या होना? क्या ये बच्चा आपको क्या होना? बच्चा मेरा बेटा। आपका बेटा है? ये जो बॉडी है ये खुली रहती है हमेशा? नहीं पहले तो बंद था,
वो 1-2 दिन से इधर खुला रखा है। तो उसमें गिरा बोल के कोई देखे उसमें? हाँ देखे थे। कौन देखे? वो मेरा साला का बेटा है ना।